Hey guys, welcome back to the channel. So evaluate question number 70 చేయబోతున్నాం. క్లైంబింగ్ స్టేప్స్ అన్నమాట క్వశ్చన్ వచ్చేసి. ఇది ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి అటెంప్ట్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు జావాలో అన్నమాట 2024 ఆగస్టులో ట్రై చేశాను కానీ అప్పుడు ఒకటే లాజిక్ తెలియక అంత ఆలోచించకుండా ఏం చేశాను డైరెక్ట్ రిటర్న్ అన్నాను. అందుకని చెప్పి రాంగ్ వచ్చింది. బట్ యా ఈరోజు మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్లో నేను చాలా నేర్చుకున్నాను. ఓకే, సో ఇది సాల్వ్ చేయడానికి మనకి ఎన్ని రకాల టాపిక్స్ ఉన్నాయి? మ్యాథ్, డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ మెమోరైజేషన్. మనం ఈ 3 వేస్ కూడా చూద్దాం ఈరోజు. ఓకేనా? ఓకే, అసలు క్వశ్చన్ ఏంటంటే యువర్ క్లైంబింగ్ ఏ స్టైర్ కేస్, ఇట్ టేక్స్ n స్టెప్స్ టు రీచ్ ద టాప్. ఈచ్ టైమ్ యూ ఎదర్ క్లైంబ్ 1 or 2 స్టెప్స్. ఒకేసారి నువ్వు అయితే ఒక స్టెప్ లేదా 2 స్టెప్లు వేయగలవు అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు అన్ని ఈక్వల్ టు ఇచ్చాడు. 2 మెట్లు ఉన్నాయి. దీన్ని నువ్వు ఎన్ని రకాలుగా ఎక్కొచ్చు? నువ్వు ఒకేసారి ఒక అడుగు కానీ లేకపోతే 2 అడుగులు కానీ. మామూలుగా మనం మెట్లు ఎక్కేటప్పుడు నార్మల్గా ఒక్కొక్క మెట్లు ఎక్కితే వెళ్తాం, అదొకటి. ఇంకొంతమంది కంగారుగా ఏం చేస్తారు, 2 స్టెప్లు ఎక్కుతారు కదా, సేమ్ అది అలాగే. ఓకే, సో ఇప్పుడు వీడు అన్ని ఈక్వల్ టు ఇచ్చాడు, ఎదర 2 స్టెప్లు ఉన్నాయి. నువ్వు ఎన్ని రకాలుగా ఎక్కొచ్చు దాన్ని? రెండు మెట్లే ఉన్నాయి ఎదర. నువ్వు 2 మెట్లని ఎలా ఎక్కొచ్చు? ఎయిదర్ ఒక్కొక్క అడుగు వేసుకుని 2 స్టెప్లు ఎక్కొచ్చు. ఇదిగో ఒక్కొక్క స్టెప్ వేసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చు. లేదా నువ్వు డైరెక్ట్ 2 స్టెప్లు వేయచ్చు కదా. మొత్తం ఎన్ని రకాలుగా నువ్వు ఆ 2 స్టెప్స్ని ఎక్కగలవు? 2 రకాలుగా ఎక్కగలవు. అందుకని చెప్పి అవుట్పుట్ 2. ఓకేనా? నెక్స్ట్ n = 3 ఇచ్చారు. ఇప్పుడు నీ ముందు 3 మెట్లు ఉన్నాయి. 3 మెట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు నీకు 3 వేస్ వస్తాయి. అవుట్పుట్ 3 ఎందుకు వచ్చిందంటే 3 వేస్ వస్తాయి. ఎలా అనుకుంటున్నారు? ఒకటి సింగిల్ స్టెప్ వేసుకుంటా 3 మెట్లు ఎక్కుతావు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ వేస్తావు అనమాట. సో అలా 3 మెట్లు వస్తాయి. ఇది ఒక వే. ఇంకోటి ఏంటి, ముందు 2 స్టెప్లు ఎక్కేసి తర్వాత లాస్ట్ ఒకసారి స్టెప్ వేస్తావు. అర్థమైందా? అదొక వే. ఇంకోటి ఏంటి, ముందు ఒక స్టెప్ వేసి మిగతా 2 వాటిని ఒకేసారి దాటేస్తావు. ఓకే, ఇదిగో ఒక్కొక్క స్టెప్ వేసుకోవడం, ఇదొక వే. ఇంకోటేమో ఒక స్టెప్ ఎక్కి 2 స్టెప్లు ఒకేసారి ఎక్కడం, ఇది 2వ వే. ఇంకోటి వచ్చేసి 2 స్టెప్లు ముందు వేస్తే అది లాస్ట్ ఒకసారి స్టెప్ వేయడం, ఇది 3వ వే. మొత్తం ఎన్ని వేస్ ఉన్నాయి? 3 వేస్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ లైక్ ఇక్కడ చెప్పాడు కదా 1 or 2, ఇక్కడే మనకి మెయిన్ లాజిక్ ఉందన్నమాట. మనకి దీని తర్వాత స్టెప్స్ అనేవి వీటి మీద డిపెండ్ అవుతున్నాయి కదా. అర్థమైందా నేను చెప్పింది? తర్వాత స్టెప్స్ వేద్దాం అనుకున్నాయి కూడా ఏంటంటే వీటి మీద డిపెండ్ అవుతున్నాయి కదా. మనం ఆల్రెడీ ఫిబొనాకీ అని చేసాం. ఈ పాటికి మీకు అర్థమైపోయింది. మనం ఫిబొనాకీలో స్టార్టింగ్ 2 స్టెప్లు ఏమనుకుంటున్నాం? ఒకటి 0, ఒకటి 1 అన్నామా? సేమ్ ఇప్పుడు అలాగే వస్తుంది ఆన్సర్. కావాలి ఇప్పుడు 0, 1 బదులు 1, 2 పెట్టుకుంటాం. అర్థమైందా? ఎందుకంటే ఇవి 2 కలిపితేనే కదా థర్డ్ స్టెప్ వస్తుంది, థర్డ్ దానికి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు n = 4 ఇచ్చాను అనుకో, ఈ 3 ఈ ముందున్న వాల్యూ 2, మొత్తం 5 వేస్లో చేయొచ్చు. అయితే ఇప్పుడు మ్యాథ్ అప్రోచ్లో మనం ఫస్ట్ సాల్వ్ చేద్దాం, తర్వాత డైనింగ్ ప్రోగ్రామింగ్ చేద్దాం, టేబులేషన్ మెమోరైజేషన్ 2 అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనం మ్యాథ్ అప్రోచ్లో సాల్వ్ చేద్దాం. అన్నీ ఒకేలా ఉంటాయి ఆన్సర్స్, జస్ట్ స్ట్రక్చర్ మారదు అంతే, రాసే విధానం, అందుకని ఏం కాదు. సో ఇప్పుడు మనం అంటే లాస్ట్ ఫిబొనాకీలో చేసిన అప్రోచ్ అయితే ఫాలో అవుదాం అనమాట. సేమ్ అదే, ఏం మారదు. అండ్ లాస్ట్ టైం మనకి ఎర్రర్ కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం బేస్ కండిషన్ హ్యాండిల్ చేయలేదు, అందుకని చెప్పి ఎర్రర్ వచ్చింది. సింపుల్గా ఏం చేస్తానంటే ఇఫ్ n = 1, ఒకవేళ 1 అయితే కనుక రిటర్న్ 1, ఇది ఒకటే బేస్ కండిషన్. తర్వాత ఏ బి అనే వేరియబుల్స్ కావాలి. ఇలా వచ్చేసి 1, 2 అంటున్నా. 1 వచ్చేసి ఏ కేస్ అని అవుతుంది, బి వచ్చేసి 2 వచ్చేసి బి కేస్ అని అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం లాస్ట్ టైం ఏం చేసాం అదే అప్రోచ్ ఫాలో అవుతూ ఉన్నాం కదా. సేమ్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి ఇప్పుడు 1, 2 వదిలేయాలి, స్టార్టింగ్ 2 వదిలేయాలి. సో 3 నుంచి స్టార్ట్ చేద్దాం. 3 to n + 1, ఇక్కడ దాకా లూప్ అయితే రన్ అవ్వాలి. ఇప్పుడు లూప్లో అప్పుడు ఏమవ్వాలంటే ఈ బి వాల్యూ ఏ అయిపోవాలి, బి వచ్చేసి a + b అవ్వాలన్నమాట. ఓకే, సో a, b = ఏ ప్లేస్లో మనకి b కావాలి అండ్ b ప్లేస్లో మనకి a + b అనేది సెట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి bలో ఉంటుంది అనమాట, రిటర్న్ b. సో అక్కడ అసలు ఏం జరుగుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు a, b 1, 2 ఉంది కదా. అంటే a వచ్చేసి 1, b వచ్చేసి 2 ఉంది. సో అంటే ఇలా ఉందనుకో, నార్మల్గా ఇప్పుడు n = 1 వస్తే రిటర్న్ 1 అయిపోతుంది. ఒకవేళ 2 వస్తే బీలో వాల్యూ ఉందా, ఆటోమేటిక్గా 2 ఉంది, సో 2 రిటర్న్ అయిపోద్ది. ఒకవేళ 3 ఉంటే, ఇక్కడ 3 ఉంటే ఏం జరుగుతుందో చెప్తా చూడు. 3 అంటే ఏం జరుగుతుంది అంటే సింపుల్గా ఈ ఐటరేషన్ లోపలికి వెళ్తుంది. n + 1 అన్నాం, 4, 3, 4 అంటే ఓన్లీ ఇది ఒకసారి రన్ అవుతుంది అన్నమాట లూప్ అన్నది. సో ఏ ప్లేస్లో మనకి ఇక్కడ వాల్యూస్ ఎలా అప్డేట్ అవుతాయి అంటే ఏ వచ్చేసి బి సెట్ అవుతుంది, అంటే ఏ 2 కింద అప్డేట్ అవుతుంది, బి వచ్చేసి ఎలా సెట్ అవుతుంది, a + b అనమాట. a + b అంటే ఇప్పుడు ఏ అంటే వాల్యూ ఎంత ఉంది, ఏ అంటే వాల్యూ ఎంత ఉంది, ఈ 2కి అప్డేట్ అవ్వకముందు ఏ వాల్యూ ఎంత 1 కదా, 1 + b అంట 2, సో 2 + 1 ఎంత 3. సో ఇప్పుడు మనకి బీలో ఆన్సర్ ఉంది 3 ఉంది, ఇంకో అవుట్పుట్ 3 వచ్చిందా. సేమ్ ఇలాగనమాట, మనకి ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే సేమ్ ఇలాగ రన్ అవుతుంది. అంటే ఫిబొనాకీ సిరీస్ ఫాలో అవుతుంది ఈ క్వశ్చన్ అన్నది. బట్ ఆ టైంలో నాకు తెలియదు కాబట్టి అటెంప్ట్ చేశాను సరదాగా.
ఇక్కడ చూడండి మనకి ఆన్సర్ అయితే వచ్చింది. సబ్మిట్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ చూడండి 100% అయితే వచ్చింది. ఇది మనం రాసిన కోడ్ ఇక్కడ. ఓకే, 100% అయితే వచ్చింది. ఇది నార్మల్ మ్యాథ్ అప్రోచ్. ఇప్పుడు మనం డైనమిక్ ప్రోగ్రామింగ్లో సాల్వ్ చేద్దాం. సో ఈ బేస్ కండిషన్ ఎలాగ ఉంటుంది, ఇది మారద్దు అనమాట. ఇప్పుడు సింపుల్గా డిపి ఈక్వల్ టు మనం నేను రాసినట్టే 0 ఇంటూ ఇలా మనం n+1 అంటే సరిపోద్ది. మనకి ఏమవుతుంది ఇక్కడ #కౌంట్ పెట్టి రాస్తున్నాను. సో మనకి n ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 3 అయిందనుకో, ఏం చేయొచ్చు సింపుల్గా 0,0,0 కింద ఇలా మనకి క్రియేట్ అవుతుంది డిపి అన్నది. కొంచెం ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఓకే, ఇలా మనకి అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం 0th పొజిషన్ ఏంటి టచ్ అయ్యాం. 1 పొజిషన్లో డిపి ఆఫ్ 1 ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటి వాల్యూ, ఒకటి 1 స్టార్టింగ్లో ఉండాల్సింది 1. తర్వాత డిపి ఆఫ్ 2 ఈక్వల్ టు 2. ఓకేనా. అండ్ మనం రిటర్న్ చేసింది ఏంటి లాస్ట్లో డిపి ఆఫ్ n అనమాట. మనం రిటర్న్ చేసింది ఇది, రిటర్న్ డిపి ఆఫ్ n. ఓకే, ఈ లోపల ఏం చేయాలి, ఫర్ లూప్ రాయాలి. సేమ్ నిన్నట్లాగే, అసలు చేంజెస్ ఏమి ఉండవు. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ ఫ్రమ్ 3 to n+1 దాకా వెళ్ళి ఏం చేయాలి, డిపి ఆఫ్ i ఈక్వల్ టు డిపి ఆఫ్ i-1 ప్లస్ డిపి ఆఫ్ i-2. అంతే. మనకి ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ 1 తర్వాత 2 చెక్ చేస్తున్నాం. చెక్ చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం దీన్ని అప్డేట్ చేసేస్తున్నాం. సో 0th పొజిషన్కి వెళ్ళకట్లే, 1 పొజిషన్ నుంచి కలుగుతున్నాం. సో 1 పొజిషన్ ఇది అండ్ 2 పొజిషన్ ఇది. ఓకే, ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చెప్పాను. మిస్టేక్ ఏంటంటే మనం n+1 టైమ్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఇంకొక 0 వస్తుంది. 4 ఎలిమెంట్స్ వస్తాయి. 3+1 అంతా 4. సో 4 zeros రావాలి. సో నేను 3 zeros పెట్టాను. ఓకే, చిన్న మిస్టేక్ అంతే. సో ఇక్కడ ఇది ఉంది అంటే లైక్ n ఈక్వల్ టు 3 కాబట్టి ఒక ఐటరేషన్ ఇక్కడ రన్ అవుతుంది అనమాట. 3 నుంచి n+1 అన్న అంటే 4, 3 నుంచి 4 దాకా ఒక ఐటరేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. డిపి ఆఫ్ 3 అంటే ఇది సెలెక్ట్ అవుతుంది. దీని ప్లేస్లో ఏమాలి, ఈ రెండు కలిపేసి ఆన్సర్ రావాలి, 3 రావాలి ఇక్కడికి. సో ఇంకో i-1 అంటే 2, i-2 అంటే ఇంకో 1, 2+1 అంతా 3. ఇక్కడికి వచ్చి ప్లేస్ చేస్తున్నాం. సింపుల్గా డిపి ఆఫ్ 3 అంటే మనకి రిటర్న్ అయిపోద్ది అనమాట. మనం రన్ చేస్తున్నాం ఒకసారి చూడండి. ఇంకా మనకి రన్ అయితే అయింది. సబ్మిట్ చేద్దాం. ఇది మనకి ఇది కూడా మనకి 100% టైం కంప్లీట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం రికర్సివ్ అప్రోచ్ ఉంది కదా, అదే మెమోజేషన్. సో అది కూడా మనం చేసేద్దాం. రికర్సివ్ అప్రోచ్ కూడా సాల్వ్ చేద్దాం. సింపుల్గా దానికి మెమో అని పాస్ చేసి సరిపోద్ది. ఇదిగో కామా పెట్టేసి మెమో ఈక్వల్ టు ఇలా ఒక కీ వాల్యూస్ కీ వాల్యూస్ కోసం డిక్షనరీ యూస్ చేస్తున్నాం. ఇక్కడ మనం బేస్ కండిషన్ ఏంటి, ఇఫ్ n ఈక్వల్ టు 1 రిటర్న్ 1. సేమ్ అలాగే మనం ఇందాక నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే 2 వచ్చింది అనుకో, దానికి అవుట్పుట్ ఏంటి 2 కదా. సో అది కూడా రాయచ్చు కావాలంటే, ఇఫ్ n ఈక్వల్ టు 2 రిటర్న్ 2 అంటే లైక్ చెకింగ్ మనకి రికర్స్లో తగ్గుతుంది కదా, రికర్స్ కాల్స్ తగ్గుతాయి, అందుకని చెప్పేసి అలా చేస్తున్నాం. ఓకే, తర్వాత ఫర్ n ఇన్ మెమో రిటర్న్ మెమో ఆఫ్ n, ఇంతగా చేయాల్సింది. తర్వాత మెమో ఆఫ్ n ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ క్లైమ్ స్టేర్స్ ఆఫ్ ఏం పాస్ చేయాలి దీనికి, n-1 కామా మెమో ప్లస్ సెల్ఫ్ డాట్ క్లైమ్ స్టేర్స్, స్పెల్లింగ్ కరెక్ట్గా అయితే ఎర్రర్ వచ్చేస్తుంది, క్లైమ్ స్టేర్స్ ఆఫ్ n-2 కామా మెమో. పెద్ద అయినట్టు ఉంది, యా ఇలా రాయాలి. అండ్ లాస్ట్లో మనం ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ మెమో ఆఫ్ n. అంతే. ఒకసారి రన్ చేస్తున్నా దీన్ని. ఇక్కడ మనకి రన్ అయితే అయింది. దీన్ని మనం అంటే లైక్ ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే కొంతమందికి సెల్ఫ్ ట్యాగ్ ఎలా వర్క్ అవుతుందో తెలియదు. అది ఆల్రెడీ మనం పైథాన్ సిరీస్లో కవర్ చేసాం. సో కావాలంటే చెక్ చేయండి. అది అర్థం కావట్లేదు అనుకుంటే కనుక మీరు ఇదంతా ఇది స్కిప్ చేసి అంటే లైక్ ఎలా రాయకుండా డైరెక్ట్ దీని లోపలికి వచ్చి ఇది అప్డేట్ చేయకుండా ఇక్కడ రాయకుండా లోపల మెమో అని చెప్పి ఒక సెట్ తీసుకుని మనం ఒక హెల్పర్ ఫంక్షన్ అంటే మనం డిఎఫ్ఎస్కి చూడు విడిగా రాస్తాం కదా, డెఫ్ డిఎఫ్ఎస్ అని చెప్పేసి గుర్తుందా. సో నేను అదే అప్రోచ్లో రాస్తాను అంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇదంతా ఏం చేయాలంటే ఇలా కొంచెం ముందుకు పెట్టేసి డెఫ్ సింపుల్గా హెల్పర్ ఫంక్షన్ కాబట్టి దీనికి n పాస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ దీని బదులు ఏం చేస్తారంటే మీరు హెల్పర్లో జస్ట్ n-1 సేమ్ అలాగే హెల్పర్లో n-2 మెమో తీసేయచ్చు అనమాట. ఎందుకంటే మెమో అనేది డైరెక్ట్ ఇక్కడ యాక్సెస్ అయ్యి ఇందులో అప్డేట్ చేస్తున్నాం అంతే. ఓకే, హెల్పర్ ఆఫ్ n అనమాట. అండ్ ఈ హెల్పర్లోంచి కూడా మనం రిటర్న్ చేయాలి కదా, రిటర్న్ మెమో ఆఫ్ n అంతే. సో ఇలా కూడా రాయొచ్చు, రెండు ఒకటే అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ అప్డేట్ చేయకుండా సింపుల్గా మీకు క్లియర్గా ఉండడానికి ఒక ఫంక్షన్ ఏం చేస్తుంది ఈ లోపల సింపుల్గా పెట్టుకోవడానికి సెల్ఫ్ ట్యాగ్ వాడకుండా రాయడానికి ఇలా రాయొచ్చు అనమాట. ఒకసారి రన్ చేసిన ఇది కూడా సేమ్ మనకి ఫిబొనాకీ సిరీస్ ఎలా ఉందో అలాగే
దీనికి కూడా మనం ఓకే సెమీకోలన్ పెట్టలేదా, వెంటనే రన్ చేయకూడదు, ఇదో ప్రాబ్లం లీట్ కొడుతూ. ఇక్కడ చూడండి మనకి సబ్మిట్ అయితే రన్ అయితే అయింది. సో దీన్ని సబ్మిట్ కూడా చేసేద్దాం. సో ఇక్కడ చాలా సింపుల్ థింగ్ అయితే జరుగుతుంది, రికర్సివ్ కాల్సే. ఓకే, ఎర్రర్ రావడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ రాసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఫర్ రాశాను, ఇక్కడ ఇఫ్ అని రాయాలి, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ రిటర్న్ అయిపోద్ది కదా. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఎన్ అనేది మెమోలో ఉంటేనే రిటర్న్ చేయాలి. సో అందుకే ఎర్రర్ వచ్చిందనమాట. నేను సడన్గా ఏంటి ఎర్రర్ వచ్చింది అనుకున్నాను నేను కూడా. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఇది మనకి రన్ అయితే అయింది, సబ్మిట్ చేద్దాం. ఇందాక కూడా బాగానే రన్ అయింది, ఇందాక వచ్చేయాల్సింది అసలు ఎర్రర్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి రన్ అయితే అయింది. సో సింపుల్గా చెకింగ్ చేస్తున్నాం, ఉంటే రిటర్న్ చేస్తున్నాం మెమోలో ఉంటే, లేదంటే ఏం చేస్తున్నాం, మేము ఆ ప్లేస్లోకి వెళ్ళి మనం రికర్సివ్ కాల్స్ చేసి సేవ్ చేస్తున్నాం. ఇందులో కీ వాల్యూ పేర్చుకుని సేవ్ అవుతుంది ఆ నెంబర్కి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందనుకో, 2కి ఎన్ని స్టెప్స్ అవుతాయి అని చెప్పి అక్కడ ఇందులో వాల్యూ కానీ సేవ్ చేసుకుంటుంది, అవుట్పుట్ ఎంత వస్తుంది అని చెప్పేసి. ఓకే, అలా అనమాట ప్రతిదీ మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. ఒకవేళ n = 1 కానీ 2 కానీ డైరెక్ట్ 1, 2 రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే మామూలుగా ఒక స్టెప్ దానికి 2 స్టెప్ దానికి ఒకసారి అయిపోతుంది. సో అందుకే ఇలా మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి డైరెక్ట్ రిటర్న్ చేస్తున్నాం. మిగతా వాటికి ఏంటంటే చెకింగ్ చేసి ఇందులో స్టోర్ చేసుకుని డిక్షనరీలో అప్పుడు రిటర్న్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా? ఈ హెల్పర్ ఫంక్షన్ ఏంటి, ఈ రికర్సివ్ కాల్స్ జరుగుతున్నాయి, రికర్సివ్ కాల్స్ జరిగి మెమో అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, మెమో అప్డేట్ అవుతుంది. సో ఈ రికర్సివ్ కాల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది కాల్ అయిందా, దీని లోపల ఇంకా కాల్స్ జరుగుతాయి. ఓకే, అలా కాల్స్ జరిగితే ఇది అప్డేట్ అవుతుంది. లాస్ట్కి ఏం రిటర్న్ చేస్తున్నాం, మెమో ఆఫ్ n కావాలి. ఇందులో మనం ఇదంతా సాల్వ్ అయిన తర్వాత మెయిన్ ఏంటంటే ఈ రికర్సివ్ కాల్స్ అంటే ఇక్కడ అయిపోతాయి, ఇక్కడ ఇది సాల్వ్ అవ్వాలన్నమాట. ఇది సాల్వ్ అవ్వాలంటే దీని లోపల అంటే లైక్ ఇంకొక స్టెప్ అయితే జరగాలి. అలా మనకి ఎండింగ్ అయ్యే వరకు రికర్సివ్ కాల్స్ జరగాలి. ఇది అయిపోయిన తర్వాత ఈ పక్క సాల్వ్ అవుతుంది, అప్పుడు ఈ రెండు కలిపి మెమోలో సేవ్ అవుతాయి, అప్పుడు మనకి రిటర్న్ అవుతుంది. ఈ రిటర్న్ ఎక్కడ పనిచేస్తుంది, ఇది వచ్చేసి దీన్ని ఎవడైతే కాల్ చేస్తాడో అక్కడికి రిటర్న్ చేస్తాడు. మెమో ఆఫ్ n అన్నది దీన్ని ఎవడు కాల్ చేస్తాడో అక్కడికి రిటర్న్ అవుతుంది, అంటే ఈ ప్లేస్కి వస్తుంది అనమాట. ఈ హెల్పర్ ఫంక్షన్ ఆఫ్ n అన్నాను, దీనికి అంటే ఈ ఫంక్షన్కి ఇక్కడ కాల్ చేశాను, దీనికి n పాస్ చేసా, ఇది అయింది, ఇదంతా సాల్వ్ చేసి రిటర్న్ చేస్తుందా, అది వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఎక్కడి నుంచి మనం వాడికి అంటే లైక్ ఈ ఫంక్షన్ రాడు కదా, మెయిన్ క్లైమ్ సేర్స్ అని చెప్పి ఇక్కడ ఆన్సర్ అయినాడు కదా, సో వాడికి ఎక్కడి నుంచి మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం రాసిన ఈ 3 అప్రోచెస్ ఒక టైమ్ అండ్ స్పేస్ కామ్స్ గురించి మాట్లాడుకుంటే, బోత్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ మెమోరైజేషన్ వచ్చేసి టైమ్ అండ్ స్పేస్ రెండు కూడా O ఆఫ్ n అనమాట. ఎందుకంటే n వాల్యూస్ కానీ n టైమ్స్ చెకింగ్ అయితే ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి టైం వచ్చేసి O ఆఫ్ n, స్పేస్ వచ్చేసి కూడా O ఆఫ్ n అనమాట. బట్ మ్యాథ్కి వచ్చి ఏంటంటే టైం O ఆఫ్ n, స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1 అనమాట. ఎందుకు O ఆఫ్ 1 అంటే మనం రెండు వేరియబుల్స్ వాడాం, ఫస్ట్ సెకండ్ ఈ రెండే వాడాం, అప్డేట్ చేసుకుంటే వెళ్తున్నాం అంతే. O ఆఫ్ n ఎందుకు, ఫర్ లూప్ రాసాం కదా మనం, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి రాసాం కదా. సో n టైమ్స్ అయితే లూప్ అయితే రన్ అవుతుంది. అండ్ మనం స్టోరేజ్ కోసం ఏం వాడుతున్నాం, రెండు వేరియబుల్స్, ఫస్ట్ సెకండ్ అనే 2 వేరియబుల్స్ వాడుతున్నాం. సో స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1 అనమాట. మోస్ట్ ఎఫిషియంట్ సొల్యూషన్ వచ్చేసి మ్యాథ్ అప్రోచ్. ఓకే, ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ మెమోరైజేషన్ వచ్చేసి O ఆఫ్ n టైము అండ్ O ఆఫ్ n స్పేస్ అయితే తీసుకుంటాయి. సో ఇది మూడింటికి డిఫరెన్స్. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ క్లియర్ అవుతుంది అనుకున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి, అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కస్టమర్ రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే లైక్స్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. మళ్ళీ రేపు వీడియో ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.